హాయ్ సార్. హలో హలో బ్రదర్. రీసెంట్గా పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీట్ అయ్యారు కదా, దాంట్లో జనసేన కూడా సైకిల్ గుర్తు మీద పోటీ చేయాలనే టాక్ బయటకు వచ్చింది. జనసేన ఇప్పుడు పార్టీకి సింబల్ ఉంది కదా, ఇప్పుడు సింబల్ పోయిందా? సింబల్ పోయింటేనే కదా మరి వేరే పార్టీ గుర్తు మీద పోటీ చేస్తారు. ఏపీలో ఫ్రీ జోన్లో ఉంది. అదే నేనేమంటున్నా, ఇప్పుడు మీకు సింబల్ అయినప్పుడు పార్టీ గురించి మీరు పార్టీ నడిపేది ఇది వీల్లేదు కదా. యాజ్ ఏ పబ్లిక్గా మేమేమంటున్నాము, నేను ఇప్పుడు నేను గుర్తు వేయాలనుకున్నాను, నాకు కావాల్సిన గుర్తు కదా. టీడీపీకి అయితే సైకిల్ గుర్తుంది, వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ ఉంది, బీజేపీకి కమలం గుర్తుంది. అప్పుడు మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటున్నాం అన్నీ. మీకెందుకు పార్టీ గుర్తులు ఉండట్లేదు? మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారో మా ఆయనకి అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు గుర్తు కంటిన్యూగా ఉండాలంటే ఓట్ షేర్ కూడా చూపించాలి కదా. కంపల్సరీ ఓట్ షేర్ 6% ఓటింగ్లో ఉండాలా, ప్లస్ 2 MLs అన్నా గెలవాలా, రెండిట్లో ఏదో ఒకటి ఉండాలా. మేమేమంటున్నాం, ఇప్పుడు జనాలు ఎట్లున్నారంటే ఆయనకే నిలకడ లేకుండా అయిపోయింది. నిలకడ ఉంటే మనకు ఏమైనా మాట్లాడచ్చు, నిలకడ లేని వ్యక్తుల గురించి మాట్లాడేది మళ్ళీ కూడా ఓడిపోతాడు, మళ్ళీ ఏం రాదు, ఇంకా సీట్లు కూడా రావు ఆయనకి. అంటే ఎలక్షన్లకు వెళ్ళక ముందే జనసేన మీద వీళ్ళు అంటే ఓ ఫోకస్ పెట్టారనుకోవాలి చంద్రబాబు. ఇన్ కేస్ సైకిల్ గుర్తు మీద గెలిచినా కూడా పవన్ కళ్యాణ్ ఈజీగా పక్కకి తప్పియచ్చు కదా. కంపల్సరీ కదా అది. అసలు నీకు సింబల్ వేయలేనప్పుడు సైకిల్ గుర్తు మీద ఎట్లా పోటీ చేస్తారు? అంటే నామినేషన్ వేసే కన్నా ఉండాలి కదా. నేను అనేది ఏమంటుంటే, నువ్వు మెర్జ్ చేసే దాంట్లోకి మీరు ఆ పార్టీలకి మెర్జ్ చేసేసండి, సైకిళ్ళకి మెర్జ్ చేసేసుకున్నాక మీరు ఏమో చేసుకోండి, సంబంధం ఉండదు కదా. నేను అనేది అది. ప్రజలు ఏమనుకుంటున్నారంటే నీకు సింబల్ ఉండేది కూడా పోయింది.